Next question. In still water, the speed of a boat is 11 km per hour. If the boat covers 19 kilometers in 2 hours in upstream, find the speed of the stream. ఓకే, నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 11 కిలోమీటర్లు, ఎగువకు 2 గంటల్లో 19 కిలోమీటర్లు పడవ ప్రయాణిస్తే ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే, మనకి స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అనేది 11 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే అప్స్ట్రీమ్ స్పీడ్ అనేది m-s, ఇది మనకి 19 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు. కాబట్టి 19/2 ఇది 9.5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. మనల్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడిగారు కాబట్టి 11లో నుంచి 9.5 కనుక తీసేస్తే మనకి ఎస్ వస్తుంది. సో 11 - 9.5 అంటే 1.5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ boat takes 2 hours to travel 16 kilometers in the downstream and 4 hours to cover the same distance in the upstream. Find the speed of the current. ఓకే, ఒక పడవకు దిగువన 16 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2 గంటలు మరియు ఎగువన అదే దూరాన్ని ప్రయాణించడానికి 4 గంటలు పడుతుంది. కరెంటు యొక్క వేగాన్ని కనుగొనండి. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనల్ని క్వశ్చన్లో కరెంటు వేగాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే ఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎస్ కావాలి అంటే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, అలాగే అప్ స్ట్రీమ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎస్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేయాలి. రైట్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 కిలోమీటర్స్ని 2 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇది మనకి 8 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఈ సేమ్ 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇది మనకి 4 వస్తుంది. సో బై 2 కాబట్టి 8 - 4 అంటే 4, బై 2 అంటే 2 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఎస్ ఈక్వల్ టు 2 కిలోమీటర్ పర్ అవర్. అలాగే ఎం కావాలి అంటే 8 + 4 బై 2, రైట్. సో ఇది మనకి 12/2 వస్తుంది, 6 కిలోమీటర్ పర్ అవర్. రైట్. మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 2 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. The speed of a boat is 12 km per hour in still water. If the boat covers a distance of 38 kilometers in the opposite direction of a stream of water in 4 hours, then the speed of the stream is in kilometer per hour. ఓకే, నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 12 కిలోమీటర్లు, నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో 38 కిలోమీటర్ల దూరాన్ని పడవ 4 గంటల్లో చేరుస్తుంటే ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. రైట్. ఈజీ క్వశ్చన్ అండి. మనకి స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది ఎం ఇచ్చారు, అలాగే ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా ఇచ్చారు. రైట్. మనల్ని స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే ఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనకు కావాల్సిన ఎస్ కాబట్టి బోట్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక తీసేస్తే మనకి ఎంఎం క్యాన్సిల్ అయిపోయి ఎస్ వస్తుంది. రైట్. సో బోట్ స్పీడ్ అంటే 12 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 38 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేస్తుందని చెప్పారు, అంటే 38/4. రైట్. ఈ 438ని ఎగ్జాక్ట్గా 9.5 టైమ్స్ కట్ చేస్తుంది. 12 - 9.5 అంటే ఇది మనకి 2.5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే 2.5 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.